భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను అంటూనే మానవుడు మరి ఎవరైనా కానీ తప్పిపోతుంటారు. నీకు తోడై ఉన్నానని మాట మాత్రం అంటారు కానీ క్రియల్లో ఆ తోడు కనబడు. నీ పరిస్థితి బాగలేనప్పుడు తోడై ఉన్నాను అన్నవారు, పరిస్థితి బాగున్నప్పుడు తోడై ఉన్నాను అన్నవారు పరిస్థితులు బాగలేనప్పుడు, నీవు ఇబ్బందుల్లో కష్టాలలో ఉన్నప్పుడు, నువ్వు బాగున్నప్పుడు తోడై ఉన్నాను అన్నవారు ఏం చేస్తారంటే తప్పుకుంటారు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపడతాను. దిగులు పడకు. ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు చింతిస్తున్నావు? దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను, నేనే బలపరుస్తాను అని మాట్లాడుతూ, నీకు సహాయం చేయవాడను నేనే, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. నీతి అనే నా దక్షిణ హస్తమా, ఆ దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. కాబట్టి భయపడకము, దిగులు పడకము, సహాయం చేయువాడను నేనే అని దేవుడు మాట్లాడు.